బాలీవుడ్ నుంచి విలన్స్ తెచ్చుకోవడం టాలీవుడ్ లో ఓల్డ్ ట్రెండ్. హాలీవుడ్ నుంచి వస్తే అక్కిక్కే వేరు. RRR కోసం రాజమౌళి విదేశీ నటుల్ని పట్టుకొచ్చాడు. రణబాలి కోసం మమ్మీ విలన్ ని తీసుకొచ్చాడు రాహుల్ సాంకృత్యన్. వీళ్లే కాదు ఇంకొంతమంది దర్శకులు కూడా ఇంటర్నేషనల్ యాక్టర్స్ ని ఇంపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళెవరో చూసేద్దాం. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోందంటే హిందీ, మలయాళం, తమిళ ఇండస్ట్రీల నుంచి విలన్స్ ని తెచ్చుకోవడం కామన్. కానీ తెలుగు సినిమా స్థాయి పాన్ ఇండియా దాటి పాన్ ఇంటర్నేషనల్ కు చేరుకుంది. దీంతో విలన్ రోల్స్ కోసం విదేశీ నటుల్ని అప్రోచ్ అవుతున్నారు తెలుగు మేకర్స్. RRR లో విదేశీ నటుల్ని ఇంపోర్ట్ చేసి టాలీవుడ్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ కు పరిచయం చేసిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. గవర్నర్ స్కాట్ గా రే స్టీవెన్సన్, ఆయన భార్యగా అలిసన్ డూడి నటించారు. విజయ్ దేవరకొండ హై ఆక్టేన్ ఫిలిం రణబాలిలో నెగిటివ్ షేడ్ కోసం హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లోని తీసుకొచ్చాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. మమ్మీ చూసిన ప్రతి ఒక్కరికి ఆర్నాల్డ్ పరిచయమే. రణబాలిలో బ్రిటిష్ అధికారి సార్ థియోడర్ హెక్టర్ పాత్రలో పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఈ హాలీవుడ్ యాక్టర్. 1854-1878 మధ్య కాలంలో బ్రిటిష్ పాలనలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది రణబాలి. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం బాలీవుడ్ విలన్ ను తెచ్చినా అసలైన యాంటగనిస్ట్ కొరియన్ స్టారేనన్న టాక్ నడుస్తోంది. కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీని ఆల్రెడీ ఫిక్స్ చేశాడని టాక్. సందీప్ రెడ్డి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. ఇక రాక కోసం నెక్స్ట్ లెవెల్లో విలన్ రోల్ ప్లాన్ చేస్తున్నాడట అట్లీ. హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ ని దిగుమతి చేయబోతున్నాడట. కీ రోల్ కోసం షారుఖ్ ఖాన్ ను కూడా అప్రోచ్ అయ్యాడని టాక్. ఒక దెబ్బతో ఇటు బాలీవుడ్, హాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు అట్లీ. హాలీవుడ్ నటుల్ని తీసుకోవడం రిస్క్ తో కూడుకున్నదే. బడ్జెట్ తడిసి మోపెడవుతుందని టాలీవుడ్ మేకర్స్ కి తెలియంది కాదు. కానీ గ్లోబల్ మార్కెట్ కొల్లగొట్టేందుకు ఈ స్ట్రాటజిక్ మూవ్ ని ఫాలో అయిపోతున్నారు. ఖర్చు ఎక్కువైనా ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు సినిమాను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ధమాకా తర్వాత సాలిడ్ హిట్ చూడలేదు. సంక్రాంతికి వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి గత సినిమాలతో పోలిస్తే బెటర్ అనిపించుకున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేదు. ఆగస్టు 21న ఇరుముడితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడట. మరి ఇరుముడి సక్సెస్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలో చూద్దామా. మాస్ మహారాజ్ రవితేజను కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ధమాకా తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోయాయి. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా అండర్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ గత సినిమాలతో పోలిస్తే బెటర్ అని అనిపించుకుంది. కానీ బ్రేక్ ఈవెన్ కూడా టచ్ చేయలేకపోయింది. కౌంటింగ్ కోసం సినిమాలు చేసేస్తూ కాన్సెప్ట్ పై కాన్సంట్రేషన్ చేయలేదు రవితేజ. వరుస డిజాస్టర్స్ ఎదురయ్యేసరికి తాజాగా రూట్ మార్చాడు. మాస్ వదిలి ఫ్యామిలీ డ్రామా అండ్ డివోషనల్ బాట పట్టాడు. ఇరుముడితో కొత్త యాంగిల్ చూపించబోతున్నాడు మాస్ మహారాజ్. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ మూవీ కోసం రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడు. ఇప్పటి వరకు 20 నుండి 25 కోట్ల రూపాయలు తీసుకునే ఈ హీరో 8 కోట్లకు తగ్గించుకోవడంతో పాటు ప్రాఫిట్ షేర్ విధానంలోకి షిఫ్ట్ అయ్యాడు. ఇరుముడి 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 40 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టుకోవాల్సింది. దానికి 1 వీక్ మాత్రమే టైం ఉంది. ఆగస్టు 26న టాక్సిక్ లాంటి భారీ బడ్జెట్ అండ్ హై వోల్టేజ్ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ మూవీ మాన్యాను తట్టుకుని రవితేజ ఇరుముడి సినిమా నిలబడాల్సి ఉంటుంది. టాక్సిక్ మిక్స్డ్ టాక్ వచ్చినా ఎంతో కొంత ఇరుముడి కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. చూడాలి ఇరుముడి రవితేజకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో. పాన్ ఇండియా చిత్రాలతో ఫ్లాప్స్ మూడుగట్టుకుంది కియారా అద్వానీ. గత ఏడాది రిలీజ్ అయిన గేమ్ చేంజర్, వార్ 2 డిజాస్టర్స్, స్టార్డమ్ దిశగా దూసుకెళ్తున్న కియారా ఇమేజ్ ని డ్యామేజ్ చేసేసాయి. ఇక హోప్స్ అన్ని టాక్సిక్ పైనే. ఈ పాన్ ఇంటర్నేషనల్ మూవీతో బాలీవుడ్ బ్యూటీ ప్రూవ్ చేసుకోవాలా? గత ఏడాది మదర్గా ప్రమోట్ అయిన కియారా అద్వానీ కెరీర్ పరంగా డౌన్ ఫాల్ చూసింది. హిందీలో 4 ఏళ్ల క్రితం వచ్చిన భూల్ భులయ్యా 2 తర్వాత నో సక్సెస్. పాన్ ఇండియన్ చిత్రాలు గేమ్ చేంజర్, వార్ 2తో పాపులర్ అవుదామనుకుంటే బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. గ్లామర్ షో చేసినా, బికినీతో రెచ్చిపోయినా హిట్ దక్కలేదు. ఇక హోప్స్ అన్ని కన్నడ చిత్రం టాక్సిక్ పైనే. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ ఆగస్టు 26న విడుదలవుతోంది. ఈ సినిమాతో శాండిల్వుడ్ లోకి ఎంటర్ అవుతోంది కియారా. ఇందులో బోల్డ్ అండ్ రస్టిక్ లుక్స్ తో కనిపించబోతోందని రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్స్ చెప్పకనే చెప్పాయి. గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేసేందుకు ఇంగ్లీష్లోనూ తెరకెక్కించి విడుదల చేస్తున్నారు మేకర్స్. కియారా ఇప్పటి వరకు సౌత్ లో 3 సినిమాలు చేస్తే అందులో భరత్ అనే నేను మినహా మిగిలిన 2 డిజాస్టర్సే. ఆ 2 కూడా చరణ్ మూవీసే కావడం గమనార్హం. ప్రస్తుతం కియారా హిందీలో సైఫ్ అలీ ఖాన్ మూవీకి సైన్ చేసినట్లు సమాచారం. తెలుగులో రామ్ చరణ్ 17 కోసం సుకుమార్ ఈమె పేరే కన్సిడర్ చేస్తున్నాడని వార్తలు రాగా చెర్రీ ఫ్యాన్స్ ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. దీంతో సుక్కు మనసు మార్చుకున్నాడని టాక్.
ఈ లెక్కన కియారా సౌత్ సినిమాల్లో నటించాలంటే టాక్సిక్తో ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఇక భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి త్వరలో సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతోందట కియారా. ఫ్లాప్ దర్శకులకు హీరోలు మొహం చాటేయడం కామనే, కానీ హిట్ దర్శకులు కూడా స్టార్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారట. కథలు రెడీనే, కథానాయకులు వీళ్ళకి టైము స్పేస్ ఇవ్వడం లేదు. హీరోల అన్వేషణలో ఉన్న ఆ హిట్ డైరెక్టర్స్ ఎవరో ఒలుక్కిద్దాం. శేఖర్ కమ్ముల, చందు ముండేటి, వివేక్ ఆత్రేయ ఫామ్ లో ఉన్న డైరెక్టర్సే. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి టైం తీసుకుంటున్నారు. కథలు లేవా అంటే కాదు, కథానాయకులు దొరకడం లేదు. ముగ్గురిది ఇదే పరిస్థితి. విజనరీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాకు మధ్య 3-4 ఏళ్లు ఈజీగా తీసుకుంటాడు. కానీ కుబేర సక్సెస్ తర్వాత వెంటనే స్టోరీని సిద్ధం చేసుకున్నాడట. ఆ కథకు తగ్గ హీరో కోసం అన్వేషిస్తున్నాడని టాక్. గతంలో నాని, నాగ చైతన్య పేర్లు వినిపించాయి. కానీ ప్రస్తుతం శేఖర్ కు డేట్స్ ఇచ్చేంత టైం వీళ్ల దగ్గర లేదన్నది బజ్. తండేల్తో నాగ చైతన్య ఖాతాలో 100 కోట్లు వేసిన చందు ముండేటి వెంటనే వాయుపుత్ర యానిమేషన్ మూవీకి కమిట్ అయ్యాడు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కట్ చేస్తే బడ్జెట్ అనుకున్న దానికన్నా పెరిగిందన్న కారణంతో ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. ఈ సినిమాపై చందు పెట్టిన టైం అంతా వృధా అయింది. ఇక చేసేదేం లేక మరో మైథాలజీ పీరియాడిక్ స్టోరీని రెడీ చేశాడు డైరెక్టర్. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, రాణాలతో చేయాలనుకుంటున్నాడని టాక్. కానీ ఎవరూ ఫైనల్ కాకపోవడంతో హీరోల వేటలో పడ్డాడట చందు. నానితో అంటే సుందరానికి మ్యాజిక్ వర్కౌట్ కాకపోయినా కసితో వర్క్ చేసి సరిపోదా శనివారంతో హిట్ చేశాడు వివేక్ ఆత్రేయ. ఆ తర్వాత తెలుగు హీరోలను కాదని తమిళ స్టార్స్ వెంట పడుతూ టైంపాస్ చేశాడు. రజనీకాంత్, సూర్యకు కథ చెప్పినప్పటికీ వర్కౌట్ కాలేదు. తిరిగి టాలీవుడ్ హీరో బాలకృష్ణకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని బజ్. అయితే బాలయ్య కొరటాల మూవీకి కమిట్ అవ్వడంతో రవితేజ దగ్గరకు వెళ్లాడట. ఆయన అంతకన్నా బిజీ కావడంతో హీరో దొరక్క స్ట్రగుల్ పడుతున్నాడట వివేక్. మరి ఈ ముగ్గురు హిట్ డైరెక్టర్స్ కు కథానాయకులు దొరికేదెప్పుడో, కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేదెప్పుడో లెట్స్ సీ. మలయాళ భామలంటే టాలీవుడ్ మేకర్స్ కి స్పెషల్ ఇంట్రెస్ట్. గ్లామర్ రోల్స్ చెయ్యమని చెప్పినా కూడా వాళ్ళంటే క్రేజ్ కాస్త ఎక్కువే. అక్కడ కాస్తో కూస్తో ఐడెంటిటీ తెచ్చుకున్న భామల్ని ఇక్కడకు తెచ్చి లైఫ్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ అవుతున్న భామలెవరో చూద్దామా? రాజాసాబ్తో టాలీవుడ్ గుమ్మం టచ్ చేసిన బ్యూటీ మాళవిక మోహనన్. ఇప్పటికే మాలీవుడ్, కాలీవుడ్ వయా బాలీవుడ్ చుట్టేసిన ఈ కేరళ సోయిగం ఈ సంక్రాంతికి డార్లింగ్ తో కలిసి తెలుగు ఆడియన్స్ కు హాయ్ చెప్పింది. సినిమా ఫ్లాప్ అయినా మాళవిక మాత్రం రిజిస్టర్ అయింది. సత్యదేవ్, మహావెంకటేష్ కాంబోలో తెరకెక్కిన రావు బహదూర్ తో తెలుగు ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయింది మలయాళ కుట్టి దీపా థామస్. తనదైన నటనతో కట్టిపడేసింది. నర్సుగా సత్యదేవ్ భార్యగా 2 షేడ్స్ లో అదరగొట్టింది దీపా థామస్. బైలింగ్వల్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ కు మరింతగా చేరువైంది మలయాళ కుట్టి మమిత బైజు. ఇప్పటికే ప్రేమలు, డ్యూడ్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో యూత్ హార్ట్ థ్రోబ్ గా మారింది. తాజాగా రిలీజ్ అయిన విశ్వనాథ్ అండ్ సన్స్ లో అల్లరి పిల్లగా అలరించింది మమిత. శ్రీ విష్ణు అప్కమింగ్ ఫిల్మ్ కామ్రేడ్ కళ్యాణ్ తో టాలీవుడ్ తరంగేట్రానికి సిద్ధమవుతోంది మహిమా నంబియార్. తమిళ, మలయాళంలో బోలెడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో లక్ టెస్ట్ కు రెడీ అవుతుంది. అలాగే గోపిచంద్ సింగతో మలయాళ కుట్టి అనార్కలి నాజర్ ఇంట్రడ్యూస్ కాబోతోంది. వీరితో పాటు మరో 2-3 భామలు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి ఎవరు ఈ టాలీవుడ్ లో నేమ్ ఫేమ్ తెచ్చుకుంటారో లెట్స్ వెయిట్. 2024లో బాగా హడావుడి చేసిన కావ్య థాపర్ 2 ఏళ్ల నుండి సైలెంట్ అయింది. ఫ్లాప్స్ ఆమె కెరియర్ కి గట్టిగా బ్రేక్లేశాయి. అప్పటి నుంచి పత్తా లేకుండా పోయిన పంజాబీ గుడియా స్ట్రాంగ్ కమ్బ్యాక్ కోసం ట్రై చేస్తోంది. నెక్స్ట్ మూవీలో మరింత గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ ఆడియన్స్ అటెన్షన్ తన వైపుకు తిప్పుకునేనా? ఈ మాయ ప్రేమేమిటోతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కావ్య థాపర్ ఈ 8 ఏళ్లలో పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేకపోయింది. ఏక్ మినీ కథ, పిచ్చైకారంటూ చిత్రాల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించడంతో టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించే ఛాన్సులు కొల్లగొట్టింది కావ్య. 2024లో కావ్య బేబీ కెరీర్ పుంజుకోవడంతో ఇక ఆమెకు తిరుగులేదు అనుకున్నారు అంతా. కట్ చేస్తే ఫ్లాప్స్ భామను సైలెంట్ అయ్యేలా చేశాయి. 2024లో 4 సినిమాలతో పలకరించింది కావ్య థాపర్. రవితేజ ఈగల్, సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన, రామ్ డబుల్ స్మార్ట్, గోపీచంద్ విశ్వంలో గ్లామరస్ రోల్లో కనిపించింది. ఊరు పేరు భైరవకోన మినహా మిగిలినవన్నీ డిజాస్టర్స్ గా మారాయి. ఈ 3 ఫ్లాప్స్ ఆమె కెరీర్ కు గట్టి బ్రేకులేశాయి. పేలవమైన స్క్రిప్ట్స్ కావ్యను ఫేడౌట్ కు దగ్గర చేశాయి. వరుస డిజాస్టర్స్ తర్వాత కనిపించని పంజాబీ గుడియా, నెక్స్ట్ కాంట్రవర్షియల్ కమెంట్స్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన మూవీ
నేను రౌడీలో నటిస్తోంది. హవీష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ కాబోతోంది. ఇందులో కావ్య గ్లామర్ డోస్ పెంచి కుర్రకారు చూపు తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఓ సాంగ్ లో హవీష్ తో లిప్ కిస్ అండ్ ఇంటిమేట్ సీన్ లో చెలరేగి నర్గీస్ ఫక్రీ ఉందన్న విషయాన్ని మర్చిపోయేలా చేసింది. మొత్తానికి గ్లామర్ ట్రీట్ తో కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న కావ్య థాపర్ నేను రెడీతో హిట్ కొట్టి ఆడియన్స్ అండ్ మేకర్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తుందో లేదో చూద్దాం. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఫిలిం ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. ఆదిత్య హాసన్ డైరెక్టర్. ఈ మూవీ నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎస్పీ చరణ్, చిత్ర వోకల్స్ అందించారు. హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 11న రిలీజ్ కాబోతోంది. చిరంజీవి మాస్ అండ్ యాక్షన్ ఫిలిం ముఠా మేస్త్రి రీ రిలీజ్ వాయిదా పడింది. చిరంజీవి బర్త్డే సందర్భంగా 4K వర్షన్లో రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అప్డేటెడ్ వర్షన్లో టెక్నికల్ ఇష్యూస్ రావడంతో వాయిదా వేశారు. ఫ్యాన్స్ కు బెస్ట్ క్వాలిటీ ఇచ్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలో న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని వెల్లడించారు. అల్లరి నరేష్, సురభి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఫిలిం రంభా ఊర్వశి మేనక. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా బ్యాడ్ టైమ్ బ్యాండ్ బాజా అనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నయనతార, కవిన్ జంటగా నటించిన తమిళ ఫిలిం హాయ్ ఆగస్టు 28న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. విష్ణు యాడవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జీ స్టూడియోస్, సౌత్, ది రౌడీ పిక్చర్స్, 7 స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.